ఆర్థిక సమస్యలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో, ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఆదాయం పెరగక ఇబ్బంది పడుతున్నారో, రుణాలు తీర్చలేక ఇబ్బంది పడతారో, అటువంటి వారు ఈ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏమిటి అంటే, వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం కూడా మనం ఇంట్లో పూజిస్తుంటాం కదా. ముఖ్యంగా నేను చెప్పబోయే పరిహారాన్ని శనివారం రోజు ప్రారంభం చేసి కనీసం 48 రోజుల పాటు ఆ పరిహారం చేయాలి. ఏం చేయాలనే విషయానికి వస్తే, వెంకటేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించే ప్రయత్నం చేయాలి. స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని పఠిస్తూ, స్వామి ఈ ఆర్థిక సమస్యల నుంచి నేను గట్టెక్కాలి, రుణ బాధలు తీరిపోవాలి, నాకు ఆదాయం పెరగాలని చెప్పి కోరుకుంటూ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని పఠిస్తూ తులసీ దళాలతో ప్రతిరోజు కూడా స్వామివారిని పూజించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా శనివారం రోజు ప్రారంభం చేసి 48 రోజుల పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అడ్డంకులు వచ్చినా సరే అధిగమించి పూజిస్తారో అటువంటి వారికి తప్పకుండా కూడా ఆర్థిక సమస్యలు తీరేందుకు స్వామివారి మంచి మార్గాన్ని చూపుతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం మరియు ఖర్చు తక్కువతో కూడుకున్న పరిహారం మరియు తేలికపాటి పరిహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరించే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు.